నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ఈరోజు చర్చలో ఎంవివి ప్రసాద్ రెడ్డి గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు, శ్రీ మల్లాది విష్ణు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ మాజీ సభ్యులు, సీనియర్ నేత, అలాగే ప్రణాళికాభివృద్ధి సంఘం మాజీ ఉపాధ్యక్షులు. ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోంది? ఉద్యోగులు, ఉపాధ్యాయుల పట్ల అపారమైన కరుణ, అపారమైన దాతృత్వ గుణాన్ని ప్రదర్శించినటువంటి కూటమి నేతలు, ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ, జీపీఎస్ విధానాన్ని జగన్ గారు తీసుకొచ్చినప్పుడు ఏం మాట్లాడారు? ఇప్పుడు జగన్ గారు తీసుకొచ్చినటువంటి జీపీఎస్నే ఎందుకు అనుసరిస్తున్నారు? దీనిపై ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఎలా ఆగ్రహంగా ఉన్నారా, లేదు సంతోషంగానే ఉన్నారా? మరి దానిపైన, అలాగే ఒకవైపు అత్యాచారాలు జరుగుతుంటే ఒక్క అత్యాచారం జరిగినా సరే ఊరుకునే ప్రసక్తి లేదు, నేను గవర్నమెంట్లోకి వస్తే ఏం చేస్తానో చూడండి అన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాట మార్చిన వైనం. మరోవైపు హోంశాఖని 3 రిటైర్డ్ అధికారులే శాసిస్తున్నారంటూ వచ్చిన ఆసక్తికరమైన కథనం. ఇవన్నీ చూస్తే మరి ప్రభుత్వోద్యోగుల పరిస్థితి ఏమిటి, పోలీస్ శాఖ పరిస్థితి ఏమిటి, ఆంధ్రప్రదేశ్ ఎటువైపు పయనిస్తోంది అన్న దాని మీద ఈరోజు చర్చలోకి వెళదాం. ముందుగా చర్చలోకి వెళ్ళడానికి ముందుగా ఆ 2 వీడియోలను చూద్దాం. చంద్రబాబు గారు ఉద్యోగుల పట్ల ఎలా వ్యాఖ్యానించింది, అలాగే పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు, ఈ 2 చూసిన తర్వాత చర్చలోకి వెళ్దాం. మీరు నన్ను గెలిపించి చూపించండి, రాష్ట్రాభివృద్ధి ఎలా ఉంటుందో మీకు చేసి చూపిస్తాను మాటల్లో. అలాగే శాంతి భద్రతలు ఎలా ఉంటాయో చేసి చూపిస్తాను మీకు. ఒక ఆడబిడ్డ మీద ఎవడన్నా ఇలా చూడాలంటే కూడా లోపలే భయం లాగిపోయింది. అలాంటి శాంతి భద్రత. And rest we don't know as on now. Again, law has got a very different approach, different perspective to handle these things. And rest we don't know as on now. Again, law has got a very different approach, different perspective to handle these things. మీరు చూస్తే బ్రాడ్ గా ఫిగర్స్ లో మీరు ఒకసారి చూస్తే చూడండి, మీరు ఇది కూడా నువ్వు ఆపరేషన్ పెట్టినావు. రెండో కన్ఫ్యూజ్ అవుతుంది. తీసుకెళ్ళి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి. తమాషాలు ఆడుతున్నారు. రైట్. ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులు తమాషాలు ఆడుతున్నారు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయండి అని చెప్పారు. అదేమంటే నేను 1995లో ఉన్న పాలన తీసుకొస్తానని చెప్పి అంటున్నారు. ఆ రోజుల్లో కూడా ఆకస్మిక తనిఖీలని అదని ఇదని ఆ ఉద్యోగస్తుల్ని కాస్త ఒక మోస్తరు ఆఫీసర్లందరినీ ఇష్టం వచ్చినట్టు రోడ్డు మీద తిట్టడం, వాళ్ళంతా కూడా చాలా అవమానాలకు గురవుతాం. ఒక ఆయన అయితే అప్పట్లో ఈ గుండెపోటుకు కూడా గురై చనిపోయాడు. మరి ఇప్పుడు ఈ పరిణామాలు ఇప్పుడు జీపీఎస్ మీద ఎలా ఉంటాయి ఏమిటి? విష్ణు గారు చెప్పండి, ఏం జరుగుతూ ఉంది? నిజంగానే ఈ ఉద్యోగస్తులంతా ఇప్పుడు సంతోషంగా ఉన్నారా? చంద్రబాబు గారు జీపీఎస్నే కొనసాగిస్తున్న నోటిఫికేషన్ ఇస్తే ఈనాడు వాళ్ళు రాసి ఉండొచ్చు, అది వేరే విషయం. వాళ్ళు మళ్ళీ ఇదంతా జగన్ గారి ప్రభుత్వంలో చేసేసారు అని పచ్చి అబద్ధాలు రాస్తుండొచ్చు. మరి లేని టైటింగ్ యాక్ట్ రద్దు చేసిన వాళ్ళు తీసుకొచ్చినటువంటి జీపీఎస్ని ఎందుకు రద్దు చేయలేదు? వాళ్ళు రద్దు చేయాలి కదా. రద్దు చేసి చూపించి ఇదిగో మేము కొత్త తీసుకొస్తున్నాం, లేదా సిపిఎస్ఏ ఉంటుంది, ఓపీఎస్ఏ ఉంటుందని చెప్పాలి కదా. మరోవైపు పోలీస్ శాఖ ఎందుకు ఇంత నీరు గారిపోతుంది? 3 రిటైర్డ్ ఆఫీసర్ల మీదే రాష్ట్ర ప్రభుత్వం నడుస్తోందా? అంటే ఎన్నికలకు ముందు ఏ రకంగా మాట్లాడచ్చు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా మనం అన్ని విషయాలు చూడొచ్చని ఈ నెల రోజుల్లోనే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అన్ని విషయాలు కూడా కళ్ళ కట్టినట్టు కనపడతా ఉన్నాయన్నమాట. కొద్ది కాలంలో, అనతి కాలంలోనే మొత్తం స్పష్టంగా అర్థమవుతుంది. ఎన్నికల్లో గెలవడం కోసం, ఎన్నికల్లో అధికారంలో రావడం కోసం ఏ రకంగా ఏ విషయంలో ఏ పాలసీ చెప్పినా అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి కావాల్సిన విధంగా పరిపాలించవచ్చు అనేది ఒకటి స్పష్టంగా అర్థమైంది. 2 విషయాలు, ఒకటేమో ఉద్యోగస్తులకు సంబంధించి దీని మీద నిష్పక్షపాతంగా ఉద్యోగస్తులకి ప్రయోజనం చేకూర్చాలని, ఉద్యోగస్తులకి మేలు చేయాలని, ఉన్నంతలో మేలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు కేబినెట్ సబ్ కమిటీ అని పెట్టి వాళ్ళకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా చాలా కాలం పాటు కూలంకషంగా చర్చించి పరిశీలించి ఒక ఆమోదయోగ్యమైనటువంటి, అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ఒక పరిష్కారాన్ని తీసుకొచ్చింది అనమాట.
సరే దాని మీద కూడా కొంత ఉద్యోగస్తుల సైడ్ నుంచి అభ్యంతరాలు ఉంటే దాన్ని మాక్సిమం చేయగలిగినంత వరకు దాన్ని సవరించి ఉద్యోగస్తుల ముందు పెట్టడం జరిగింది. దాన్ని ఈ రోజు ఆమోదించి దాన్ని వాళ్ళు ఇచ్చినటువంటి మాట ప్రకారం కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి దాని ప్రకారం ముందుకు వెళ్తున్నారు అన్నమాట. అంటే ఏంటంటే కొన్ని విషయాలేమో బురద జల్లటము, కొన్ని విషయాలేమో జగన్ గారి మీద గత ప్రభుత్వం మీద వేయటము, కొన్ని విషయాలేమో మాట్లాడకుండా సైలెంట్ గా అమలు చేయడం అన్నమాట. ఇది ఈ ప్రభుత్వం యొక్క విధానం. ఇది మనకు స్పష్టంగా కనబడుతోంది. అది ఎట్లాగైనా సరే దీన్ని ఇతర రాష్ట్రాలు కూడా కొన్ని దీన్ని జీపీఎస్ విధానాన్ని పరిశీలించినట్టుగా చర్చించినట్టుగా ఆ రకంగా వెళ్తే బాగుంటుందని అనుకున్నట్టుగా కూడా తెలంగాణలోనూ మనకి ఒకసారి అవగతమైంది ఈ విధానం మీద ఏ రకంగా పాలసీ తీసుకుంటారు. రెండో అంశం ఏంటంటే శాంతి భద్రతలు. శాంతి భద్రతలు వీళ్ళిద్దరు చెప్పినట్టుగా ఏమి లేవు. ఈ 30 రోజుల్లో, నెల రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రత అనేది కరువైపోయింది. ఎందుకంటే నిన్న ఒక ముఖ్యమంత్రి గారు హరే కృష్ణ హరే రామ ఫంక్షన్ కి వెళ్లారు. ఫంక్షన్ కి వెళ్ళినటువంటి సందర్భంలో ఆయన చాలా భావోద్వేగంతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ లో గతంలో ఏమీ శాంతి భద్రతలు లేవు, మహిళలు బయట తిరగాలంటే చాలా ప్రాబ్లం గా ఉంది. నేను వచ్చిన తర్వాత నేను మొన్న వైజాగ్ వెళ్తే ఆ వైజాగ్ అందరూ వచ్చి చాలా సంతోషం, చాలా ఆనందం వ్యక్తం చేశారు అని చెప్పారు. ఆయన అసలు ఏ ప్రభుత్వంలో ఉన్నారా, ప్రజల కళ్ళ గంతలు కడుతున్నారా, లేకపోతే వాస్తవాలు ప్రజలకు తెలియవు అనుకుంటున్నారా ఏంటో తెలియదు. మనకి ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే బాపట్లో సంఘటన జరిగింది. విజయవాడలో నడి రోడ్డు మీద కన్న కూతురు కళ్ళెదుటే ఒక తండ్రిని చంపేశారు. అలాగే విశాఖపట్నంలో సాక్షాత్తు హోమ్ మినిస్టర్ సంబంధించినటువంటి నియోజకవర్గంలో జరిగింది. అలాగే ఇప్పుడు కర్నూలు జిల్లాలో ఒక బీసీ యువతిని మానభంగం చేసి హత్య చేసి సుగానికి సంబంధించి అక్కడ కనపడినటువంటి పరిస్థితి నెలకొంది. వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలన్నీ కూడా ఆందోళన చేస్తా ఉన్నాయి. కనీసం ఆ పక్కన చూడకుండా, కన్నెత్తి చూడకుండా, మాట్లాడకుండా ఈ వ్యవస్థ అంతా కూడా రాజకీయ కారణాలకే ఉపయోగించుకుంటూ వచ్చినటువంటి అనతి కాలంలోనే ఈ పోస్టింగ్లు ఇస్తూ ఎన్నికల కమిషన్ గతంలో ఎన్నికల కమిషన్ కి సందర్భంలో వివాదమైనటువంటి అధికారులందరినీ కూడా జిల్లాలకు చెప్తూ సస్పెండ్ అయినటువంటి అధికారులందరినీ కూడా జిల్లాలకి పంపిస్తూ ఈ రకంగా తయారు చేస్తున్నటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో శాంతి భద్రత అనేది కరువు అయిపోయినట్టు ఖచ్చితంగా మనం చెప్పచ్చు అనమాట. ఎందుకంటే ఒక పాలసీ లేదనమాట. ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళ మీద ఏ రకమైనటువంటి దాడులు చేసినా, ఏ రకమైనటువంటి కేసులు పెట్టాలన్నా కూడా వాళ్ళు అనుకున్నటువంటి వ్యక్తులు ఉంటే సాధ్యపడుతుందని చెప్పని దీని గతంలో కొంతమంది మీద విమర్శలు ఇచ్చినటువంటి అధికారులందరినీ కూడా ఈ వ్యవస్థ అంతా కూడా వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళు ఎవరు ఇంటర్ఫీర్ కావద్దని చెప్పని వాళ్ళు పైనుంచి కింద దాకా ప్రతి జిల్లాలోనూ గతంలో ఈ ఆఖరికి ఎలా తయారైపోయిందంటే ఆ ప్రభుత్వంలో అసలు అధికారులు 1924 మధ్య ఎవరైనా పనిచేస్తే కలెక్టర్లు గాని, ఎస్పీలు గాని, ప్రిన్సిపల్ సెక్రటరీలు గాని, లేకపోతే సీఏలు గాని వాళ్ళందరూ పెద్ద నేరం చేసినట్టుగా లేదా పాపం చేసినట్టుగా వివక్షత చూపిస్తూ వాళ్ళ మీద ఒక ముద్ర వేసేసి వాళ్ళు ఏదో ఇష్టానుసారం పనిచేశారని చెప్పని ఒక అభూత కల్పనలు చేసి అసలు ఈ వ్యవస్థ మొత్తాన్ని కూడా నడిపించేది ఎవరంటే 1-2 పత్రికలు నడిపిస్తాం. వాళ్ళు రాయడము, వాళ్ళ వెనకాల పడి వీళ్ళు పోవడము, ఆ రకమైనటువంటి కార్యక్రమం నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో పోలీసు వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. వాళ్ళకు ఉన్నటువంటి సమర్థతను బట్టి కానీ, వాళ్ళకు ఉన్నటువంటి సీనియారిటీని బట్టి కానీ, వాళ్ళ యొక్క కార్యదక్షతను బట్టి కాకుండా వేరే కోణంలో పోస్టింగ్స్ జరుగుతున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దానికి కారణం ఏంటంటే ఈ నెల రోజుల పాటు శాంతి లేదు, భద్రత లేదు. ఎక్కడ ఏ రకమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా కూడా ప్రభుత్వం నుంచి కూడా స్పందన లేదన్నమాట. హోంమంత్రి గారు మొదట్లో కొంచెం హడావుడి చేశారు. వచ్చిన ఒకటి రోజు 2 రోజు గంజాయి అని చెప్పింది. గంజాయి మీద నిన్న అనంతపురం జిల్లాలో ఏం జరిగిందో వాళ్ళ మనుషులు ఏ రకంగా పంట పండించి ప్రజల దగ్గర తీసుకొస్తారో మనకు స్పష్టంగా అర్థమైంది. కాబట్టి శాంతి భద్రతల విషయంలో ఆంధ్రప్రదేశ్
మొదటే ప్రభుత్వం వచ్చినటువంటి కొత్తలోనే అర్థమైపోతుంది ప్రభుత్వం యొక్క విధానం ఏంటి, ప్రభుత్వం యొక్క పాలసీ ఏంటి, ఏ విధంగా పరిపాలించబోతున్నారు అని చెప్పని ఆ నెల రోజుల్లో జరిగినటువంటి సంఘటనలు కానీ దాని మీద పోలీస్ అధికారులు వ్యవహరించినటువంటి తీరు కానీ ఇప్పుడు ఈ నిన్న మొన్న సమూలంగా పోలీస్ అధికారులందరినీ కూడా పూర్తి స్థాయిలో మార్చేసి వాళ్ళకి కావలసినటువంటి వాళ్ళని కొత్త 2-3 అధికారులకు అనుసరణలో ఏ రకమైనటువంటి పోస్టింగ్స్ ఇచ్చారో అర్థమవుతుంది. కాబట్టి ఉద్యోగస్తుల పట్ల రిటైర్డ్ అధికారులు మొత్తం చక్రం తిప్పుతున్నారంట కదా. అవునవును, ఇప్పుడే కాదు ఎన్నికల రిజల్ట్స్ రాకముందు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ముందు కూడా మేమే అధికారంలోకి వస్తామని చెప్పని అప్పుడు కూడా బెదిరించారు. ఇప్పుడు కూడా ఈ రకంగా ఇది చేస్తున్నారు. కరెక్ట్ గా ఇది ఎంతకాలం ఈ రకమైనటువంటి ఏకపక్షంగా ప్రజలకి సంబంధించినటువంటి కాకుండా పార్టీకి సంబంధించిన విధంగా పరిపాలన చేస్తారో చూడాల్సిన అవసరం ఉంది. టోటల్ గా నేను అనుకునేదంటే ఉద్యోగస్తులు జీపీఎస్ లో కానీ లేకపోతే గౌరవించడంలో కానీ వాళ్ళ పనితీరు సంబంధించి కానీ వాళ్ళకి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము చాలా బ్రహ్మాండంగా పనిచేసింది. ఆయన అందరినీ కూడా అన్నా అని చెప్పి గౌరవించి కూర్చోబెట్టి కరెక్ట్ పాయింట్ చెప్పారు విష్ణు గారు. అన్నా అంటూ పలకరించిన జగన్ ఏమో వ్యతిరేకించారు. ఇప్పుడు తమాషాగా ఉందా మీ డ్యామ్ టూ మంచి తిట్టిన వాళ్ళని తమాషాగా ఉందా, తమాషాగా చేస్తున్నారా, మీ సంగతి చూస్తాము అది ఇది అని చెప్పి వాళ్ళని వీళ్ళని లేదు. ఒకళ్ళేమో ఒక మినిస్టర్ గారి భార్య ఏమో పోలీసు వాళ్ళని తిడుతుంది, ఒక మంత్రి గారేమో రెవెన్యూ వాళ్ళు తిడతారు, ఒక ఎమ్మెల్యేనేమో పంచాయతీరాజ్ వాళ్ళని తిడతారు, ఒక ముఖ్యమంత్రి గారేమో ఎలక్ట్రిసిటీ వాళ్ళు తిడతారు. ఇలాగా అన్ని డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి అచ్చెన్నాయుడు గారు పసుపు పిల్ల తీసుకొచ్చిన వాళ్ళకి ఎవరికైనా సరే టీ ఇచ్చి కూర్చోబెట్టి సన్మానం చేయాలి. వాళ్ళు అడిగిన పని చేయకపోతే మీ సంగతి చూస్తా అన్నాడు. స్పీకర్ గారేమో నడి రోడ్డు మీదే పండుబూతులు తిట్టాడు ఆఫీసర్ని. ఓకే, అది ఓకే. అది తర్వాత ఇంకొకటి కూడా జరిగింది. ఇంకోటి మన స్పీకర్ గారి నియోజకవర్గంలో కోన రవికుమార్ అచ్చెన్నాయుడు ఏమో టీ తాగమని వెళ్తే అక్కడ ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరు లోపలికి రానివ్వట్లేదు, అది ఇదని కూడా వాళ్ళు బూతులు తెచ్చాడు. ఇలాగా అధికారులని అనధికారంలోనే 30 రోజుల్లోనే మొత్తం వాళ్ళని ఏ విధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవి ఎవరు కావాలో అది మా గొప్పతనంగా భావిస్తే వాళ్ళందరినీ కూడా కించపరుస్తూ బూతులు తిడుతూ దుర్భాషలాడుతూ రోడ్డు మీద మాట్లాడుతున్నటువంటి పరిస్థితి గతంలో 5 సంవత్సరాల్లో ఎక్కడైనా ఏనాడైనా జరిగిందా అని చెప్పని ఉద్యోగస్తులందరూ కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఏదో మా ఉపాధ్యాయుల మీద లేకపోతే ఇంకొకరి మీద సరిగా పని చేయమని చెప్పడం జరిగింది తప్ప వాళ్ళని ఎప్పుడు కూడా మనం కించపరిచే విధంగా మాట్లాడలేదు. కానీ ఈ రోజంతా కూడా వాళ్ళ ఆత్మాభిమానం దెబ్బతినే విధంగా కించపరిచే విధంగా సంఘటనలన్నీ కూడా చూస్తా ఉన్నాం. కాబట్టి దీనికి కాలమే పరిష్కారం చెప్పి రైట్. తారానాథ్ గారు గుడివాడ, చెప్పండి. ఉద్యోగుల పట్ల చాలా గౌరవంగా వ్యవహరించిన జగన్ గారిని ఏమో కాదనుకున్నారు. ఇప్పుడు వాళ్ళు ఇష్టమైనట్టు మాట్లాడుతూ పసుపు బిళ్ళలు ఉంటేనే చేస్తామని, లేదంటే జీపీఎస్ మీద ఎంత గొడవ చేశారు టీచర్ల సంఘాలు వాళ్ళు, వీళ్ళు కొంతమంది ఉద్యోగస్తులు. ఇప్పుడు అదే జీపీఎస్ని వీళ్ళు అమలు చేస్తామంటున్నారు. మరి నిజంగా వాళ్ళకి వ్యతిరేకించే వాళ్ళైతే రద్దు చేయొచ్చు కదా చంద్రబాబు గారి ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ గారు అయితే అంత ఎత్తున ఎగిరిపడ్డాడు. ఏమిటి సిపిఎస్ జగన్ గారు చేయలేక సిపిఎస్ని చేయలేక జీపీఎస్ అంటాడా, మేము అంతకంటే గొప్పది తీసుకొస్తాం లేదా పాతదే ఉంటాం అన్నారు. ఇప్పుడు ఎవరు అడగరేమిటి పవన్ కళ్యాణ్ గారిని? ఆయన మళ్ళీ మర్చిపోయారు. ఇందాక ఇక్కడ చూశాను, పిఠాపురంలో చెత్త పన్ను భారీ ఎత్తున వేస్తున్నారంట. 100, 100, 300, 600 ఇట్లా బిజినెస్ పీపుల్కి అయితే 600 దాకా తీసుకెళ్తారంట. మరి చెత్త అని ప్రచారం చేసిన వాళ్ళు ఇప్పుడు పిఠాపురంలోనే చెత్త వేస్తారంట అని ప్రతిరోజులు పెట్టారంట అని వార్త వచ్చింది. సో మీకేమనిపిస్తోంది చంద్రబాబు గారి వైఖరి కానీ, పవన్ కళ్యాణ్ గారి వైఖరి కానీ, ఉద్యోగస్తులకు సంబంధించి పోలీస్ శాఖ తీరు కానీ? జీపీఎఫ్ గురించి 2 అంశాలు చెప్దామని ఫోన్ చేశారు. ప్లీజ్ చెప్పండి. గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా మోడీ గవర్నమెంట్ దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ప్రయత్నిస్తా దాని పేరే ఆంధ్ర మోడల్ అని పెట్టి ఒక కమిటీ, సోమనాథన్ గారు ఆంధ్ర ఆర్థిక శాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి దానికి మార్పులు చేర్పులు చేయాలి. ఆంధ్రప్రదేశ్ స్కీమ్ దేశవ్యాప్తంగా బ్రహ్మాండంగా ఉంది అని అమలు చేసే స్కీమ్ లాగా దేశవ్యాప్త స్కీమ్ జగన్ గవర్నమెంట్ తయారు చేసింది అనుకోవాలి. నెంబర్ 1. జగన్ గారు రెండో అంశం ఏం చెప్పారంటే 6 రాష్ట్ర ప్రభుత్వాలు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ లోకి వెళ్తాము అని రాష్ట్ర ఎన్నికలలో ప్రచారం చేసి ఆ ఎన్నికలలో వాళ్ళు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ లో పిఎఫ్ఆర్డీఏ బిల్లులో
అసలు తిరిగి పాత స్కీమ్ లోకి వెళ్లే రూల్ ఎక్కడుంది? నేను డబ్బులు ఏమి రిటర్న్ ఇవ్వను మీకు, మీరు వెళ్ళదలుచుకుంటే ఓన్ గా వెళ్ళండి తప్ప ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలుని నేను తిరస్కరిస్తున్నాను అని పార్లమెంట్ లో చెప్పు. సో ఈ రకంగా మోసం చేయడం నాకు ఇష్టం లేదు. ఆల్టర్నేటివ్ పథకం తీసుకొచ్చి మీకు చివరి నెల జీతంలో 50% ఇస్తాను, మీకు ఓకేనా అని ఒక పథకం రూపొందించారు జగన్ గారు. పవన్ కళ్యాణ్ గారు అయితే 1 year లోపల నేను దేశానికే రోల్ మోడల్ స్కీమ్ తీసుకొస్తాను పెన్షన్ విధానంలోని హామీ చేసి వాళ్ళతో కనీసం చర్చ చేయకుండా జీవో ఇచ్చేస్తే ఎవరికన్నా, నేను ఎవరో టీచర్ మిత్రులతో మాట్లాడితే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేస్తాను అంటున్నాడండి, వేద్దాము అని అన్నారు ఒక ఉద్యోగ సంఘం నాయకుడు ఎలక్షన్ ముందు. ఎట్లా ఇస్తారా? ఇది అసలు దేశంలో అమలు కాలేదు, ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదు, ఎట్లా అమలు చేస్తారా? అసలు ప్రాక్టికబుల్ పిఎఫ్ఆర్డిఏ బిల్లులు లేదని ఒక పక్క పార్లమెంట్ లో ఆమె చెప్తుంది అని చెప్తే, ఇప్పుడు సేమ్ జీవో పాత డేట్ నుంచి ఇచ్చేసి నేను ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇస్తాను అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఏమయ్యాడు. ఆయన ఇంకొక ఆయన ముఖ్యమంత్రిగా, ఆయన పేరు చెప్పడం నాకు ఇష్టం ఉండదు, ఆయన కూడా ఏదో హామీలు ఇచ్చి నీ తోక కత్తిరిస్తాను అని చెప్తే ఉద్యోగ సంఘాలు మరి లేట్ గా మేల్కుంటే ఏం లాభం సార్? పోగొట్టుకున్నారు కదా. వాళ్ళ భయాలు వాళ్ళకు ఉంటాయి కదా. అన్నాన్ని పిలిచిన వాళ్ళనే వద్దనుకున్న వాళ్ళకి పెద్ద ఇవన్నీ భరించడం కష్టం ఏముంటుంది, కానీ వాళ్ళు భరించదలిస్తే భరిస్తారు. టీచర్ల సంఘాల వాళ్ళు ఆ రోజుల్లో ఎట్లా రెచ్చిపోయారు, ఆశ్చర్యం వేసేది. ఇదేంది ఏదో మంచి చేయాలని, స్కూళ్ళకి మంచి చేయాలని చూస్తే వాళ్ళే వ్యతిరేకిస్తే అట్లా అనిపించేది. కానీ అట్లా మరి ఇప్పుడు వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారో చూద్దాం. అయితే యూటీఎఫ్ వాళ్ళు మళ్ళీ విమర్శలు అయితే చేస్తున్నారు, కానీ మరి ఏం జరుగుతుందో చూద్దాం. వేణుగోపాల్ గారు కడప. వేణుగోపాల్ గారు నమస్కారం, మాట్లాడండి. మీరు టీవీ వింటూ మాట్లాడకూడదు మిత్రమా. నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి. ప్యానెల్ ఉండే వాళ్ళకి నమస్తే సార్. వాల్యూమ్ తగ్గించండి, వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి, సౌండ్ తగ్గించి. ఏం లేదు సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉద్దేశం ఏంటంటే మన రాష్ట్రాన్ని అతను కబలించుకోవాలా, అతనికి ఒక మంచి మార్గదర్శకాలు ఏమి లేవు, అప్పుడు చేసేదన్నా ఉల్టా పనే, మంచి పోస్టింగ్ లో మంచి చెడ్డ ఏది చేయడు. ఓకే, అవన్నీ జనరల్ విమర్శలు కాదు ఇక్కడ పాయింట్. ఇప్పుడు వ్యక్తిగతంగా అయితే విమర్శించాల్సిన అవసరం లేదు, ప్రభుత్వ విధానాల మీదే. జీపీఎస్ గతంలో జీపీఎస్ సాధ్యం అవుద్ది, మంచిగా చేస్తానన్న జగన్ గారినేమో కాదన్నారు ప్రభుత్వ ఉద్యోగులు. ఇప్పుడు అదే జీపీఎస్ని అమలు చేస్తామంటున్నటువంటి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ల పట్ల ఉద్యోగ సంఘాలు, టీచర్ల సంఘాలు ఎట్లా వ్యవహరిస్తాయి? ఒక పద్ధతిగా చేయదు సార్ ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు ఏంటంటే ఈ చంద్రబాబు నాయుడు, ఈ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఒకరి మీద ఒకరి, అసలు వాళ్ళకు అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా రాదు సార్ వాళ్ళకి. ఇతరు ఎట్లంటే అన్ని అడ్డదారులు, లంచ్ చెడు ఏది మాట్లాడకి రాదు. రైట్, అయినా మాట్లాడడం వచ్చినా రాకపోయినా పవన్ కళ్యాణ్ గారు గొప్పవాడని మనమంతా ఓట్లు వేసాం కదా. కాబట్టి ఇప్పుడు మనం రాదని అనటానికి వీలేదు. జరిగిన వాటిల్లో తప్పులేంటో చెప్పాలి. వాళ్ళు అబద్ధ వాగ్దానాలు ఇచ్చారా, నిజమైన వాగ్దానాలు ఇచ్చారా, వాటిని అమలు చేస్తున్నారా లేదా, ఇది మోసమా కాదా అన్న దాని మీదే మనం చర్చించుకోవాలి. ఇక ప్రసాద్ రెడ్డి గారు చెప్పండి, మీరేమంటారు? దీంట్లో మోసం ఉందా లేదా, ఉద్యోగ సంఘాలు వాళ్ళు ఆశించినట్లుగానే జరుగుతోందా? మరోవైపు పోలీస్ శాఖని 3 రిటైర్డ్ ఆఫీసర్లే నడుపుతున్నారా? ఉద్యోగస్తులు ప్రభుత్వ యంత్రాంగంలో అంతర్భాగమే తప్ప ఉద్యోగస్తుల కోసం ప్రభుత్వాలు లేవు, ఉద్యోగస్తుల కోసం ప్రజాస్వామ్యం లేదు, ఉద్యోగస్తుల కోసం రాష్ట్రం లేదు. ఉద్యోగస్తుల గురించి అధికారులు ఉన్న వాళ్ళు, మీడియా కానీ ఇతరులు కానీ విపరీతమైన చర్చ చేస్తున్నారండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ తీసుకుంటే 49,000 కోట్లు ఉద్యోగుల పెన్షన్లు లేకపోతే జీతభత్యాల కింద ఖర్చు చేస్తున్నారు. ఏ రాష్ట్రంలో ఇంత లేదు, దక్షిణాది రాష్ట్రాల్లో లేదు, గుజరాత్ లో లేదు, మధ్యప్రదేశ్ లో లేదు, ఎంత రాష్ట్రాలు. ఈ విషయాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికే భారంగా ఉన్న పరిస్థితిని అర్థం చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు జీపీఎస్ అనే ఒక పథకాన్ని తీసుకొచ్చారు. అది అంటే ఉన్నంతలో అది వన్ ఆఫ్ ది బెస్ట్ స్కీమ్స్ ఫర్ ది ఎంప్లాయీస్ అండ్ ఆల్సో ఫర్ ది ఎకానమీ ఆఫ్ ది స్టేట్. కానీ మాకు కావాల్సింది ఓపీఎస్. అంటే ఉద్యోగస్తుల ఆలోచన ఏంటంటే అసలు ఈ ప్రభుత్వాలు ఉన్నది, ప్రజలు ఉన్నది, ఖజానా ఉన్నది మా కోసమే అన్న అభిప్రాయంతో వచ్చేసారు. ఇలాంటి పరిస్థితి ఎల్లకాలం ఉండడం సాధ్యం కాదని డాక్టర్ మన్మోహన్ సింగ్ నాయకత్వంలో ఉండే ప్రభుత్వము దీని గురించి లోతుగా ఆలోచించి సిపిఎస్ అంటే కాంట్రిబ్యూటరీ పెన్షన్ పెట్టింది, ఓపీఎస్ ని తీసేసింది. మళ్ళీ ఓపీఎస్ ని తిరగదోడతామని చెప్పటము, నాయకులు చెప్పటమే ఒక భయంకరమైన అబద్ధం.
దానిని ఉద్యోగులు మేము మళ్ళీ తెచ్చుకోగలము అని విశ్వసించడం ఏంటంటే ఆడ బరి తెగింపు అని నేను అనక తప్పదు. అంటే రాజ్యాంగబద్ధంగా చట్టాన్ని మార్చి అన్ని మార్చేసి దాదాపు 20 సంవత్సరాలపై మళ్ళీ పాత పద్ధతిని తీసుకొస్తాము అని ఎవరో నాయకుడు చెప్పడము, అది తెచ్చుకోగలమని వీళ్ళకి నమ్మకం ఉండటం అంటే అసలు ఈ ప్రభుత్వం నడుస్తున్నది మన కోసమే అన్న అభిప్రాయంలో వాళ్ళు ఉన్నారు. ఒక కాలర్ చెప్పారు కదండి, చాలా స్పష్టంగా చాలా వివరంగా చెప్పారు ఆయన, తారానాథ్ ఎవరు గారు. ఏంటంటే ఆయన చెప్పింది వాస్తవం. కేంద్ర ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ నమూనాను, జిపిఎస్ నమూనాను మొత్తం దేశవ్యాప్తంగా అమలు చేయడానికి సిద్ధమవుతున్నది. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లేకపోతే ఉద్యోగ సంఘాలు కానీ అటు తిరిగి ఇటు తిరిగి ఎటు తిరిగైనా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వేసిన మోడల్కి కొంచెం అటు ఇటుగా రావాల్సిందే. వాళ్ళు ఏంటంటే ఇది జగన్మోహన్ రెడ్డిని ఓడించడం. ఎందుకు ఓడించారంటే ఆయన తినిపించు అనే నినాదాన్ని తీసుకోలేదు. పాపం ప్రజలకు నేరుగా డిబిటీ పద్ధతిని డబ్బులు ఇచ్చేశారు. ఈ డబ్బులు ఇచ్చేయడం వల్ల ఉద్యోగులకు కానీ, పోలీస్ యంత్రాంగం కానీ, రెవెన్యూ యంత్రాంగం కానీ, ఇతరులకు కానీ డబ్బులు అసలు పని జరగట్లేదు. అసలు అది చాలా ఇబ్బందిగా ఉంది. అందుకని వాళ్ళు ఆయన ఓడించారు. అంతకంటే ఏంటంటే డిబిటీ పెట్టండి ఇవన్నీ కాదు, వాళ్ళకి అవినీతికి ఆస్కారం లేని ఒక వ్యవస్థని డెవలప్ చేశాడు. ఈ వ్యవస్థ క్రమక్రమంగా ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా అబ్జర్వ్ చేసి ఖచ్చితంగా దీంట్లోకి వెళ్లాల్సిన అవసరం వస్తుంది. అది 10 సంవత్సరాలు పడుతుందా, 15 సంవత్సరాలు పడుతుందా? ప్రసాద్ రెడ్డి గారు మీరు చెప్పిన పాయింట్ బాగుంది. నిజంగా అవినీతి లేకుండా ₹1 డబ్బు ఖర్చు పెట్టకుండా ఇళ్లకే తీసుకెళ్లి నాయకులకి అందరికీ ఇబ్బంది అక్కడ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటానికి కానీ దానికి కానీ అదే కారణము, ఇంకే కారణాలు లేవు. ఆయన ఏంటంటే ఈ హెడ్ ఆఫ్ హిస్ టైం 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు 2 తరాలు ముందు ఉన్నాడు ఆయన. దీన్ని ప్రజలు గమనించలేకపోయారు. నేను సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన విషయం చూశాను. మహిళలంతా కూడా మహారాణుల్లాగా ఇంటి దగ్గర కూర్చుంటే అన్ని సర్వీసెస్ వాళ్ళకి ఏం కావాలంటే పెన్షన్ కానించి, సర్టిఫికేట్లు కానించి, అలాగే ఇప్పుడు ఇట్లాంటివన్నీ రేషన్ కానించి అన్నీ ఇంటికాడకి తీసుకొస్తే మహిళలు చక్కగా కూర్చుని ఎంజాయ్ చేశారు, చక్కగా ప్రభుత్వ సేవలు అందుకున్నారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు గ్యాస్ బండలు 3 గ్యాస్ బండల స్కీమ్ ఒకటి పెడతామని అంటున్నారు కదా, దానికి రిజిస్టర్ చేసుకోవడానికో ఈ కేవైసీయో దేనికోసం రోడ్ల మీద నిలబడాల్సిన పరిస్థితి, లేదా గ్యాస్ ఏజెన్సీల ముందు క్యూలు కట్టాల్సిన పరిస్థితి. మహారాణుల్లాగా చూసిన జగన్నేమో కాదనుకున్నారు, ఇప్పుడు రోడ్డు మీద తీసుకొచ్చిన వాళ్ళనేమో ఓట్లేశారని చెప్పి ఒక చమత్కారపూరితమైన వ్యాఖ్యని విన్నాను. అసలు ఏ రాష్ట్రంలో కానీ ఏ దేశంలో కానీ క్యూ అనేది ప్రజలని క్యూలో నిలబెట్టడం అన్నది ఆ ప్రభుత్వం యొక్క అసమర్థతకు సంకేతంగా నేను భావిస్తాను. అది ఆంధ్రప్రదేశ్ లో కానివ్వండి, గుజరాత్ లో కానివ్వండి, అమెరికాలో కానీ క్యూలో ఉండవలసిన పరిస్థితి ఉండకూడదు. ప్రజలకు ఎప్పుడు సేవలు వారి ఇంటి దగ్గరే అందజేయాలి. ఆ క్యూలో ఉండటం కూడా ఎంత అసహ్యకరంగా ఉంటుందంటే నేను చాలా దేశాల్లో చూశాను. మున్సిపల్ కార్యాలయాలకి ఊరికే అవుట్ ఆఫ్ మై ఇంట్రెస్ట్ వెళ్ళాను. ప్రజలు కూర్చుని ఉంటే ఆఫీసర్ వచ్చి నుంచుని నిలబడి మాట్లాడతారు. మన దగ్గర ఏంటి పరిస్థితి? ఈ పరిస్థితి ఎంతకాలం మనం భరించాలి? అలాంటి పరిస్థితి మన ఉద్యోగులు కోరుకుంటున్నారా, ప్రజలు కోరుకుంటున్నారా? అదే కోరుకుంటున్నట్టుగా మన ఓటింగ్ ప్యాటర్న్ చూస్తే అబ్జర్వ్ అవుతుంది. అంటే మేము వెళ్ళి ఆఫీసర్ దగ్గర చేతులు కట్టుకుని నిలబడాలి, వాళ్ళకి లంచాలు ఇవ్వాలి, దీనికంటే మాకేం ఇబ్బంది లేదు, పని జరిగితే చాలు. అంటే ఏ ఖర్చు లేకుండా డైరెక్ట్ సేవ వస్తే మాకు ఇది బాగాలేదు. మేము ఆఫీసులకు వెళ్ళాలి, ఆఫీసులకి చేతులు కట్టుకుని నిలబడాలి. ప్రజలకి ఇబ్బందిగా ఉన్నట్టుంది, ఆఫీసర్లకు ఇబ్బంది అన్నారు కదా. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అన్నారు వాలంటీర్లతో ఏం పని ఉంది అని అన్నారు కదా. వాలంటీర్లు ఉన్నా లేకపోయినా ఆన్లైన్ అంటే ఏ వ్యవస్థనైనా ఒక చేయాల్సింది ఏంటంటే ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలి. ప్రజలకు ఎలా ఇబ్బంది పెట్టాలి అన్నది ఇప్పుడు ఆలోచన చేస్తున్నట్టు. పోలీసు యంత్రాంగంలో రిటైర్డ్ ఆఫీసర్ల పెత్తనం ఏంటండి? ఇంతమంది ఐఏఎస్, ఐపీఎస్ అందరూ యంగ్ ఆఫీసర్స్ వస్తున్నారు కదా, కాంట్రవర్షియల్ ఆఫీసర్స్ అందులోను. ప్రసాద్ రెడ్డి గారు రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ల పెత్తనం చేస్తుంటే ఐపీఎస్ ఆఫీసర్లు వెళ్ళి చేతులు కట్టుకుని వాళ్ళ పోస్టింగ్లు అడుక్కుంటున్నారంట అని రాశారు. అదే అంటే ఈ ట్రైనింగ్, ఈ ఐపీఎస్ సెలక్షన్ అంతా రాంగ్ అనమాట. నీకు లాయలిటీ టు ది లీడర్, లాయలిటీ టు ఏ కోటరీ, లాయలిటీ టు ది చీఫ్ మినిస్టర్ కాదండి, లాయలిటీ టు ఏ కోటరీ. వాళ్ళ ప్రైవేట్ ఇంట్రెస్ట్ కాపాడే వాళ్ళని అధికారంలో ఉండగా ఒక అనుబంధం ఏర్పరచుకుని వాళ్ళని కంటిన్యూ చేయడంలోనే కొనసాగుతుందండి. వాళ్ళు ఏమన్నా విశేషమైన ప్రతిభ, పాఠవాలు, ప్రజ్ఞ కనపరిచిన వారైతే వాళ్ళకి ఇవ్వచ్చు. మన ఠాకూర్ ఎలాంటి వాడో మనకు తెలుసు, ఏబి వెంకటేశ్వరరావు గారు ఎలాంటి వాడో మనకు తెలుసు.
అలాంటి వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ ఇక సిన్సియర్ అధికారులను ఎట్లా అణగదొక్కి వాళ్ళని లూప్ లైన్ లో పెట్టేసి వాళ్ళకి అధికారాలు లేకుండా చేయటం అంటేనే అర్థమవుతుంది ఈ ప్రభుత్వం ఎటువైపు మూవ్ అవుతుంది. అలాగే మీరు ఇంతకు ముందు చెప్పారు పవన్ కళ్యాణ్ ఆడపిల్లలు ఇంకా చూస్తేనే బెదిరిపోతారు, ఆడపిల్లలు ఇంకా చూస్తేనే బెదిరిపోతారు అన్నది వరంగల్లో జరిగింది ఒక సంఘటన. రాజశేఖర రెడ్డి గారు ఉండేది. అలాగే రంగారెడ్డి జిల్లాలో జరిగింది కేసీఆర్. ఆ రెండు ఎంత వివాదాస్పదమైంది. అప్పుడు ఈయన ఏం చెప్పాడో మనకు గుర్తుంది కదా, అలాంటి పనులు చేసిన వాడిని రేప్లై చేసిన వాళ్ళని 2 వాయి కొట్టేసి ఇంటికి పంపించేయాలన్నట్టుగా మాట్లాడాడు. ఇప్పుడు మా చీఫ్ మినిస్టర్ అయ్యాక డిప్యూటీ సీఎం అయ్యాక ఆయన ఏం మాట్లాడుతున్నాడు, అంత ముందేం మాట్లాడాడు అంటే అధికారంలోకి వచ్చాక అసలు వాళ్ళ స్వరూపాలు నిజ స్వరూపాలు బయటపడతాయి. అధికారానికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, చట్టబద్ధమైన పాలన చెయ్యాలి. అది చేయకుండా ఏంటంటే నేను కన్ను ఎత్తి చూస్తే ఆడపిల్ల ఇంకా కన్ను ఎత్తి చూస్తేనే బెదిరిపోయేలా చేస్తాను అంటాడు. ఆయన సినిమాల్లోనేమో ఆడపిల్లను ఏడిపించే పాత్రలో నటిస్తాడు, బయట సినిమా యువకులు ఆయన ఇమిటేట్ చేస్తే వాళ్ళు అసలు ఆడపిల్లని కన్నెత్తి చూడకుండా చేస్తానంటాడు. ఇది ఒక విడ్డూరమైన పరిస్థితి. మనం ఈ స్త్రీ సూక్తులు వింటూ గడపాల్సిందే నెక్స్ట్ 4-5 years. అంటే అట్లా కాదు కదా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి అట్లాంటి ఎన్నో రకాలుగా, ఇప్పుడు కాదు కదా అంత ముందు కూడా అట్లా అనేక మాటలు మార్చిన పవన్ కళ్యాణ్ని ప్రజలంతా విపరీతంగా ఆదరించారు కదా సడన్గా. ఇప్పుడు ఏమిటి అంత మార్పు? ఇప్పుడు జగన్ చేసిన తప్పేంటి, వీళ్ళు చేసిన ఒప్పేంటి? నిజంగానే ప్రభుత్వోద్యోగులు ఎందుకు అంత తీవ్రంగా వ్యతిరేకించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? వీటి మీద జనం ఆలోచిస్తారా, ఆలోచించరా? నేను అన్నాను కదా, తినిపించు పథకానికి మళ్ళీ తెర తీశారు. అంతకుముందు అది లేదు. దానివల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారండి అధికారులు, పోలీసు యంత్రాంగము, రెవెన్యూ యంత్రాంగము. అసలు బడ్జెట్ అంతా డీబీటీ కింద వెళ్ళిపోతుంటే మనకేంటి డబ్బులు ఎలా వస్తాయి, ప్రభుత్వం నుంచి డబ్బులు? అలాగే అసలు ప్రజలు మన దగ్గరికి రావట్లేదు కదా. అసలు రెవెన్యూ ఆఫీస్, ఎంఆర్ఓ ఆఫీస్ ప్రజలు ఎవరు రావట్లేదు కదా. అంతా గ్రామ సచివాలయంలోనే జరిగిపోతా ఉంది పని. ఎవరు వస్తారు? రాకపోతే మనకు ఆదాయం ఏంటి? జీతభత్యాలు కాదు, ఇంకా అదర్ ఇన్కమ్ అనేది పూర్తిగా పోయింది. అది జగన్ మీద అస్సలు నచ్చలేదు వాళ్ళకి. అందువల్ల ఆయన ఓడించడానికి సహకరించారు. అంటే అందరినీ మనం ఒక ఘాటుని కట్టకూడదు. నేను అందరినీ నిజాయితీ పనులు ఉన్నానండి. పాఠాలు చెప్పే అధ్యాపకులు ఉన్నారు. 100 రూపాయల జీతం తీసుకుని పాఠాలు చెప్పిన టీచర్లకు మేము చదువుకున్నాము. 1,00,000 రూపాయల జీతం అంటే పాఠాలు చెప్పకుండా వడ్డీ వ్యాపారాలు, చిట్ ఫండ్లు, రియల్ ఎస్టేట్లు చేసేవాళ్ళు ఉద్యోగాలు చూసాం. అందులోనే మంచి వాళ్ళు ఉన్నారు. మంచి వాళ్ళు లేరని నేను చెప్పట్లేదు. ఏంటంటే చంద్రబాబు నాయుడు మాటలు విని మోసపోయారా, లేకపోతే మనకి ఆపరేషనల్ ఫ్రీడమ్ లేకుండా ఈ అధికారులు శిక్ష అధికారి ఎవరు ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్ కానీ జగన్మోహన్ మమ్మల్ని చదువు చెప్పమంటారేంటండి, టైంకి రమ్మంటారేంటండి, మాకు తెలీదా అని కాదు. ఈనాడులో ఎప్పుడైనా టైంకి వెళ్ళకపోతే ఊరుకునేవాళ్ళండి? ఈనాడులో ఎప్పుడైనా ఏదైనా చిన్న తప్పు చేస్తే ఊరుకునేవాళ్ళ ఎంప్లాయీస్ని? అలాంటి వాళ్ళు కూడా ఈనాడు వాళ్ళు ఆ ఉద్యోగస్తుని, ప్రభుత్వ ఉద్యోగస్తులను అట్లా ఇబ్బంది పెడుతున్నారు, ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు, ఆ యాప్ అంటున్నారు, టైంకి రమ్మంటున్నారు అని నానా దరిద్రంగా రాసేవాళ్ళండి ఆ రోజులు. ఇప్పుడు కూడా రాస్తున్నారు అదే పద్ధతిలో జగన్కి వ్యతిరేకంగా నానా చెత్త అబద్ధాలు, పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు ఈనాడు, ఆంధ్రజ్యోతి. వాటిని జనం నమ్ముతారా లేదా? నమ్మదలుచుకుంటే నమ్మనివ్వండి, మనం ఏం చేస్తాం, సమాజం అట్లా. ఫైనల్ గా విష్ణు గారు చెప్పండి, నిజంగానే ఈ NGOs లో కానీ లేదా ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు, టీచర్ సంఘాల్లో మార్పు వచ్చే అవకాశం ఉందా? వాళ్ళు వాస్తవాలని తెలుసుకుంటున్నారా లేదా? సంక్షిప్తంగా చెప్పండి. ఎవరు మీరు నన్ను అడిగారా? విష్ణు గారు. ఓకే, విష్ణు. ఉద్యోగ సంఘాలు కానీ నాయకులు వాళ్ళంతా కూడా ఇప్పుడు పరిస్థితి అర్థం చేసుకుంటున్నారా, లేదు ఇదే బాగుంది అనుకుంటున్నారా అన్నది వాళ్ళలో మార్పు ఏమన్నా కనపడుతుందా అన్నది నా సంక్షిప్త ప్రశ్న. అంటే అందరూ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలని జిల్లాల్లో గానీ లేకపోతే రాష్ట్రంలో గానీ ఉద్యోగస్తుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు పట్ల అందరూ కూడా ఆలోచన వస్తుంది. రాకుండా ఎందుకు ఉంటుంది, ఆలోచిస్తారు. కార్యాచరణలో వాళ్ళు దీని జీపీఎస్ విషయంలో ఏం చెప్తారో, లేకపోతే ఈ దాడుల విషయంలో కించపరిచే విధంగా మాట్లాడినటువంటి మాటల విషయంలో ఏం చెప్తారో ఖచ్చితంగా వాళ్ళు పునరాలోచనలో అనేది వస్తుంది. రాకుండా ఉండాల్సిన అవసరం లేదు. ఇందాక మీరు చెత్త పన్ను గురించి మాట్లాడారు. చెత్త పన్ను గురించి గత ప్రభుత్వం అంతా కూడా 5 సంవత్సరాలు అంతా కూడా చెత్త ప్రభుత్వం అని చెప్పని చెత్త మీద అది మేము తీసుకొచ్చినటువంటిది కాదు. చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు ఉన్నటువంటి సందర్భంలో వచ్చినటువంటి డైరెక్షన్ ఇది రాష్ట్ర ప్రభుత్వానికి.
దాంతోపాటు ఏంటంటే జగన్ గారు చేసింది ఏంటంటే ఈ క్లీన్ అండ్ గ్రీన్ మొత్తం నగరాల్లో అంతా పరిశుభ్రంగా ఉండాలని చెప్పి వెహికల్స్ కొని ఆ వెహికల్స్ ని ఒక ఇంటింటికి వెళ్లి చెత్త సేకరించే కార్యక్రమం తీసుకున్నాం. ఈ రోజు చూసాం కదా, మనం నెల రోజులైతే డయేరియాలో ఆంధ్రప్రదేశ్ లో ఏ రకంగా మొత్తం అంతా కూడా ఇదైపోయిందో 10-12 మంది చనిపోయారు. ఏంటంటే ఒక క్లీన్ గా ఉంటేనే ఆ నగరం కానీ లేకపోతే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఉంటాడని చెప్పి విష్ణు గారు, దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆయన మాజీ ఎంపీ, ఇప్పుడు భరత్ ఎంపీగా ఉన్నప్పుడు రాజమండ్రిలో కంబాల చెరువు అట్లాగే మిగతా కొన్ని చోట్ల అద్భుతంగా డెవలప్ చేశారు. డెవలప్ చేస్తే నీట్గా చాలా అందరూ జనం అంతా వెళ్ళి ఆహ్లాదంగా కూర్చునే పరిస్థితి అక్కడ ఉండే. ఇప్పుడు గవర్నమెంట్ అయినా కూడా జనం ఓట్లేదు, అది వేరే విషయం. ఇప్పుడు అది నేను ఎక్కడ చూశాను సోషల్ మీడియాలో, నానా దరిద్రంగా తయారు అంతా 10 రోజుల్లోనే 20 నెల రోజుల్లోనే చెత్త చెదారం అంతా కంబాల చెరువు దగ్గర పోగైపోయిన దృశ్యాలు చూపిస్తున్నారు. సరే, జనానికి ఇష్టమైంది కాబట్టి దుర్వాసన అయినా దేనైనా భరించక తప్పదు. మరి చూద్దాం. అయితే ప్రభుత్వంలో కూడా మార్పు వచ్చి వాస్తవాలకు అనుగుణంగా వెళితే మంచిదే. ఎంవి ప్రసాద్ రెడ్డి గారు, మల్లాది విష్ణు గారు అందరు కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.